తులారాశి వారు మర్చిపోకుండా ఈ చెట్టుకు నీళ్లు పోస్తే చాలు అక్టోబర్ నెలంతా కూడా బాగా కలిసొస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ స్థితిగతి కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా తులారాశి వారు ఈ చెట్టుకు నీరుని పోయండి. అలా పోయటం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అక్టోబర్ నెలలో మీకు ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉండాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా అయితే ఈ విధంగా ఆచరించుకోండి. నార్మల్గా రాశి గురించి మనం అక్టోబర్ నెల గురించి చూసుకున్నట్టయితే అక్టోబర్ నెలలో తులారాశి వారికి బాగానే కలిసి వస్తుందండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అక్టోబర్ 9 తర్వాత మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుంది. అంతకుముందు ఏంటంటే కనుక మనకు 1 నుంచి 8వ తేదీ వరకు చూసుకున్నట్టయితే మీకు కొంచెం ఆర్థికంగా బాగా కలిసి రాదండి. అలానే కాకుండా ఏంటంటే ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే మీరు ఎక్కువగా అండి ఎవరితో క్లోజ్గా ఉండకండి, ఎందుకంటే వారే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా మాదే నెగ్గాలి, మాదే గెలవాలి అనుకుంటూ ఉంటారు కదా, అలా అనుకోకండి. అలానే కాకుండా ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మీ జీవితం కూడా బాగుంటుంది. అలానే తులారాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్టయితే చాలా బాగా కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా, వృత్తిపరంగా చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం ధన సమస్య రాబోతుంది. ఆ ధన సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ చెట్టుకు నీరుని పోస్తే సరిపోతుందన్నమాట. మీ సమస్య తీరిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది. అలానే కాకుండా మీ సంపాదనను పెంచుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. తులారాశి వారు నార్మల్గా ఏంటంటే ప్రతి సోమవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు ఈ చెట్టుకు నీరు పోస్తూనే ఉండాలి అక్టోబర్ నెలలో. అలాంటప్పుడు ఏంటంటే మీకు అంటే ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ధనానికి ఎక్కువగా లోటు రాకూడదు, ధనం బాగా మీ చేతికి అందాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఇక అలాగే కాకుండా తులారాశి వారికి ఏంటంటే గత 1 నెలగా అండి చాలా వరకు కూడా వారికి ఏదో తెలియని ఒక ఆలోచన అండి ప్రతిసారి కూడా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఆలోచన ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి కావచ్చు, కొంతమందికి వారి యొక్క సొంత అక్క చెల్లెల పరంగా కావచ్చు, చాలా వరకు కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒక్కరే ఏంటంటే మీ యొక్క అంటే ఆలోచనను తీసుకొని మీరే ఆలోచించి క్షీణించిపోతున్నారు. కానీ ఆలోచించకండి. అలానే కాకుండా ఏంటంటేనండి మీ అమ్మనాన్న పరంగా కావచ్చు, మీ యొక్క సొంత వారి పరంగా కావచ్చు ఈ నెల మీకు బాగా అంటే వారికి బాగుంటుంది, మీరు ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే వచ్చేసి ఏంటంటే మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టుకోండి. మీకు ఏదో ఒక విధంగా ఏంటంటే గనక బీపీ డౌన్ అవ్వటం కానీ, లేదంటే కాళ్ళు చేతులు బాగా లాగటం కానీ ఈ నెలలో మీరు చూస్తారు. నెల చివరిలో కానీ నెల మధ్యలో కానీ ఈ యొక్క అనారోగ్య సమస్య అయితే మీకు తప్పకుండా వస్తుందన్నమాట. తులారాశి వారు ఖచ్చితంగా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఇతరులను అతిగా నమ్మకండి. ఎవరైనా సరే మిమ్మల్ని తొందరగా మోసం చేయాలని చూస్తారు, కానీ మోసపోకండి. అలానే మీరు వృత్తి ఉద్యోగాలు చేస్తున్నట్టయితే బాగా రాణించగలుగుతారు, వృత్తిపరంగా బాగుండబోతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే విద్యార్థులకు కూడా ఏంటంటే మంచి అంటే అనుకూల పరిస్థితులు అంటే ఏర్పడతాయి. ఉద్యోగాలకు కూడా ఏంటంటే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుకనండి మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. ప్రాజెక్ట్ వర్కులు కావచ్చు, అలానే కాకుండా ఆర్థికంగా కావచ్చు మీకు బాగుండబోతుంది. కానీ మీరు ఖచ్చితంగా అండి ఇంకా బాగుండాలి, బాగా కలిసి రావాలనుకునే వారైతే ఈ పనిని చేసేయండి, సరిపోతుంది. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏంటంటే నలుపు రంగు బట్టల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మీరు ధరించకండి. ఆ నలిపే ఏంటంటే కనుక మీ వినాశనానికి, నాశనాన్ని దారి తీస్తుందన్నమాట. మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి నలుపు రంగు జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ యొక్క అంటే తులారాశి వాళ్ళు 9 తర్వాత అంటే బాగా కలిసి వస్తుంది. కానీ కొంచెం ధనపరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందండి. ఎక్కువగా ఏంటంటే మీరు కష్టపడితేనే కానీ మీ చేతికి ధనం అనేది అందుతుందన్నమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే బాగా కలిసి వచ్చి నెలంతా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళాలనుకునేవారు, ఎలాంటి అంటే స్థితిగతి అయినా సరే మా స్థితిగతి మారాలనుకునేవారు, మాకు ఎలాంటి బాధ అనేది కలగకుండా ఉండాలనుకునేవారు ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, తులారాశి వాళ్ళు ఈ చెట్టుకు నీరు పోయండి. ముఖ్యంగా ఏంటంటే మనము ఈ చెట్టు ఏంటంటే కనుకనండి తులసి చెట్టుని మనం పూజించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి చెట్టు లక్ష్మీదేవి రూపము. తులసి చెట్టు ఏంటంటే కనుక అమ్మవారి రూపంగా మనం భావించుకొని పూజలు చేస్తూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కొన్ని పరిహారాలను కూడా తులసి చెట్టు దగ్గర చేసుకుంటూ ఉంటాం కదా. తులారాశి వారు యొక్క పనిని అంటే తులసి చెట్టు దగ్గర చేసుకోవటం వల్ల ఏంటంటేనండి అక్టోబర్ నెలనే కాదు మీకు 2 నెలల వరకు కూడా బాగుండబోతుంది అని మనకు జ్యోతిష్య పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. మీ జాతకాన్ని తీసుకున్నట్టయితే ఏంటంటే మీకు ఆర్థికంగా ఎప్పుడు కూడా ధన సమస్య ఎక్కువగా రానే రాదు.
రాదు. కాకపోతే వచ్చిందనుకోండి అది పోనే పోదు కదా. కాబట్టి మీకు ఎప్పుడు కూడా అంటే డబ్బు సమస్య రాకూడదు అనుకునేవారు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. మీరేం చేయండి అంటే కనుకనండి, ఒక రోజు చూసుకోండి. మనం చెప్పాం కదా శుక్రవారం, నార్మల్గా సోమవారం తిథుల్లో మాత్రమే చేయండి. అలాంటప్పుడు మీకు ఫలితాలు వస్తాయన్నమాట. మిగతా వారాల్లో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు. మీరు అంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకోండి. చేసిన తర్వాత ఏంటంటే మీరు దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒక చెంబడి నీటిని తీసుకోండి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, తులారాశిలో ఉండేవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. మీరే అంటే ఆశ్చర్యపోతారండి, ఇంత బాగా మాకు ఫలితం వచ్చిందా అని. ఎందుకంటే తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి కదా. కాబట్టి ఏంటంటే మీరు ఇలా చెంబుడు నీటిని తీసుకుని అందులో చిరిగడంత కుంకుమ పసుపుని కలిపి ఆ నీళ్ళని ఏంటంటే తులసి కోటకు సమర్పించండి. సమర్పించిన తర్వాత తులసి చెట్టుని తాకకండి, కానీ తులసి కోటను తాకి మాకు ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలి, ఆర్థికంగా బాగుండాలి, ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు, డబ్బు బాగా వచ్చేలాగా చూడు తల్లి, నువ్వే అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కదా. ధనం ఉంటేనే కదా మనకు కష్టం తీరుతుంది, బాధ పోతుంది, అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. అందుకే డబ్బు రావాలని కోరుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకుని ఒక 3 ప్రదక్షిణలు చేయండి. కానీ మీరు ఖచ్చితంగా ఏంటంటే ఒక చెంబడి నీటిని తులసి కోటకు మాత్రం తప్పనిసరిగా సమర్పించండి. అందరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి తులసి మొక్క పవిత్రమైనది. అలానే ఏంటంటే తులసిని ఇలా పూజించుకోవడం వల్ల అయితే తులారాశి వారికి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎంత బాగా కలిసి వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు. ఒక చెంబడి నీటిని సమర్పించడం వల్ల ఏంటంటే తులసమ్మ మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మీ యొక్క స్థితిగతిని మారుస్తుంది. అలా మీకు డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చేలాగా చేస్తుంది. ధనం అంటే మీకు మధ్యలో సంపాదన ఏంటంటే 20వ తారీఖు తర్వాత కొంచెం ఆర్థికంగా అస్సలు కూడా బాగుండదండి. అంటే ధనానికి ఎక్కువగా ఇబ్బంది వస్తుందన్నమాట. ఎంత కష్టపడ్డా కానీ మీ దగ్గర డబ్బు అనేది ఉండదు. అలా ఏంటంటే 20 నుంచి 25వ తేదీ వరకు కూడా ఇలా ఉండబోతుంది. అలాంటి సమస్య రాకూడదు, బాగా కలిసి రావాలనుకునేవారు ఇలా చేయండి. ఎవరిని డబ్బు అడిగినా కానీ మీకైతే డబ్బు అంటే ఇవ్వరండి. అంటే మీరు ఎవరినైనా సరే అప్పడిగినా సరే మీ ప్రాణ స్నేహితులైనా సరే అడుగుతారనుకోండి, వారు మిమ్మల్ని అస్సలు కూడా నమ్మరు, మీకు డబ్బు ఇవ్వరనమాట. కాబట్టి మీరేంటంటే ఇలా మీకు ఆ పరిస్థితి రాకూడదు అనుకునేవారు ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే ప్రతి శుక్రవారం వీలుంటే మీరు తులసి కోటకు నీళ్లను కుంకుమ పసుపుని కలిపి సమర్పించండి. ఒకవేళ వీలు లేకపోతే కనీసం సోమవారాలైనా సరే 4 సోమవారాలైనా సరే చెయ్యండి. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. అలా కూడా మీరు ఏంటంటే ఫలితాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, మీకు ఏదో ఒక రూపంలో ధనాన్ని అందిస్తూనే ఉంటుందన్నమాట. మీరు అనుకోవచ్చు 9వ తారీఖు తర్వాత అన్నారు కదండి, అంటే 9వ తారీఖు తర్వాత డబ్బు సమస్య వస్తుంది, కానీ అంత ఎక్కువగా రాదు. కానీ మధ్యలో మీకండి 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మీకు డబ్బు సరిపోక ఇంకెక్కువ సమస్య వస్తుందన్నమాట. అలాంటి ఇబ్బంది అయితే మీకు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తులసి కోటకు ఖచ్చితంగా నీటిని సమర్పిస్తే మాత్రం ఆ కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలానే ఏంటంటే ఎక్కువగా అండి మీ అన్నదమ్ములని కానీ అక్క చెల్లెలని కానీ నమ్మకండి. వారే ఏంటంటే మీ దగ్గర ఉండే డబ్బంతా కూడా కాజేస్తారు. మీకు ఎక్కువగా ఇబ్బందిని అంటే తెచ్చిపెట్టేవారే వారనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి కొంతమందికి తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు ఏంటంటేనండి ఎంలెటర్ వాళ్ళని మీరు అస్సలు నమ్మకండి. వారు ఏంటంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే వారు అక్టోబర్ నెలలో మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెడతారు. అలానే ఏంటంటే వారు ఖచ్చితంగా అండి మిమ్మల్ని ఏడిపించాలని ఈ అక్టోబర్ నెలలో చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఎంలెటర్ వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. మీ దగ్గర వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక మీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వారితో కొంచెం అంటే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు అనవసరంగా మీరు మాటలు అన్నారనుకోండి, ఆ తర్వాత వారు అవి మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా ఏడిపించాలని, కొంచెం మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారనమాట. వీరితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నా, ఎలాంటి పరంగా చూసుకునండి అక్టోబర్ నెల అయితే మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ 9వ తేదీ తర్వాత కొంచెం ధన సమస్య వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు నార్మల్గా ఏంటంటే 20-25 మధ్యలో ఏంటంటే కనుక డబ్బు లేక చాలా నరకాన్ని చూస్తారు. ఎవరిని అప్పడిగినా కానీ ఇవ్వరు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనుకునేవారు ఈ పనిని చేసేసుకోండి, సరిపోతుంది. ఈ నెలంతా కూడా ఇక మీకు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. అలానే కాకుండా ఏంటంటే మంచి మంచి శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం ఉంటుంది. అంటే పిల్లలకు ఇన్ని రోజులు అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. ఒకవేళ మీకే అనారోగ్య సమస్య ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోయి అక్టోబర్ నెలంతా కూడా ఏంటంటే దైవానుగ్రహం మీతో ఉంటుంది. దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతూ ఉంటుందండి. మీకు గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని అయితే ప్రసాదిస్తూనే ఉంటుందన్నమాట. డబ్బుకు అనేది ముఖ్యంగా అండి మీకు లోటు అనేది రాదు. ఒకవేళ తులసి చెట్టుకు నీళ్లను సమర్పిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు మార్పుని చూసుకోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి. ఇక అక్టోబర్ నెల బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఇది 100% అండి. తులసి చెట్టుకు మాత్రం నీటిని మాత్రం సమర్పించండి. ఇలా సమర్పించుకోవడం వల్ల అయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎవరి చేతిలో మీరు మోసపోరు, డబ్బుకు లోటు ఉండదు, ఎవరిని అడిగే అవసరం కూడా మీ దగ్గర అంటే రాదు. అలానే భార్యాభర్తల పరంగా కూడా బాగా కలిసి
కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పిల్లల పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి అయితే బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఈ అక్టోబర్ నెల రానున్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఈ చిన్న చిన్న మనము పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే మన ఇంకా జాతకాన్ని మెరుగుపరుచుకోగలుగుతాం. మన యొక్క రాశిలో ఉండే కొన్ని ఇబ్బందులు మనం తొలగించుకోగలుగుతాం అన్నమాట. అంతేనండి, ఇంకా మీకైతే బ్రహ్మాండంగా ఉండబోతుంది.